నాన్న నాన్న, ఇదేనా నీ పుత్రవాత్సల్యం? ఇదేనా నీ ఇది? ఇద్దరు కుమారులు గోటక బ్రహ్మచారులమై ఆర్నిసలు అల్లాడుతూ ఉంటే నీకు చీమ కుట్టినట్లేదా? దత్తపుత్రులకు పెళ్లి చేసిన నీకు కన్న కుమారులకు పెళ్లి చేయాలని తోచలేదా? నాన్న, నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని మా ఇద్దరికి పెళ్లి చేస్తావా? మమ్మల్ని పెళ్లి చేసుకోమన్నావా? చెప్పు, ప్రశ్న చెప్పు. అన్నయ్య, ఇంత కోపంగా నువ్వు అడిగితే నాన్న కోపం వచ్చి మూఢులారా, నీచులారా, ఇదే శాపం ఇస్తున్నాను అని శాపం ఇస్తాడు మళ్ళీ. అయితే నేను చెప్పే విధానం బాగాలేదా? ఏమీ బాగాలేదు. అయితే నువ్వు చెప్పు. చూడు, సౌమ్యంగా, చల్లగా, శాంతంగా నవ్వుతూ మాట్లాడాలి. ఏది నవ్వు? వద్దులే. చూడు, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, ప్రాధేయపడుతూ అడగాలి. లేరా లేరా, నువ్వు కాసేపేడు, నేను నాన్నలా ఉంటాను. నువ్వా? నువ్వు కుమారా. నాన్నగారు, ఏమి కుమారా? ఈ చతుర్దశి భువనాల్లో మీ మాట చెల్లి తీరవలేను కదా. చెల్లకపోతే నేరబెట్టి కాళ్ళు రాస్తా, నరికేస్తా, చంపేస్తా, పుడి చేస్తా. శాంతం భోషాణం. నాన్నగారు, సావధానంగా వినండి. ఆనాడు సన్యాసులు అవుతామంటే సంసారాలు కమ్మన్నది మీరే కదా. అవును అన్నాను. అంటే మా అంతటా మేము సంసారం కాలేకపోతున్నాం. మీరైనా మా పెళ్లి చేసి మీ మాట దక్కించుకోండి, లేదా అవమానం. అవమానం ఎవరికి? మీకు, నాకు. ఓరి పుత్రగానమా, నేను ఏనాడో ఇచ్చిన ఆజ్ఞ నేటి వరకు పాటించలేదా? లేదు. నీ ముఖం నాకు చూపించద్దు. అన్నయ్య, ఇంత కోపమా అన్నయ్య? తమ్ముడు, ఇది కోపం కాదు, నాన్నగారు ప్రతాపం. ఒరే తమ్ముడు, నాన్నని ఎలా అడిగినా కోపడతాడు రా. మరి మానేయడమే. మరి మన పెళ్లి మనమే చేసుకుందాం. స్వయం రాజా, స్వయం మంత్రి. బళాబళి. మరి కన్యలు దొరకద్దు, ప్రపంచం అంతా గాలిద్దాం. మన పిల్లలు మనమే వెతుక్కుందాం. బళాబళి, పెళ్లి పెళ్లి బళాబళి, పెళ్లి